తెలంగాణపై డెంగీ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 11 ఏళ్ల బాలుడు, హైదరాబాద్ లో ఓ వైద్యుడు డెంగీ బారిన పడి మృతి చెందారు. రాష్ట్రంలో ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 964 డెంగీ కేసులు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిజీజ్ కంట్రోల్ తాజాగా వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో కేవలం 706 కేసులు నమోదైనట్లు పేర్కొంది. ఈ ఏడాది కేసుల తీవ్రత పెరుగుతున్నట్లు హెచ్చరించింది. 3-4 జిల్లాల్లో డెంగీ తీవ్రత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పేర్కొంది. ఇక 61% కేసులు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, ఖమ్మం జిల్లాలోనే నమోదైనట్లు తెలిసింది. రాష్ట్ర రాజధానిలో 327, ఖమ్మం జిల్లాలో 161, మేడ్చల్లో 103 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. గత ఏడాది తొలి 6 మాసాల్లో ఈ 3 జిల్లాలో కేవలం 282 కేసులే నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. రైట్గా దీన్ని బట్టి ఈ ఏడాది డెంగీ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. డెంగీతో పాటు మలేరియా, చికున్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. జూన్ చివరి నాటికి రాష్ట్రంలో 71 మలేరియా, 33 చికున్ గున్యా కేసులు నమోదైనట్లయితే పేర్కొన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ పవన్, రాష్ట్రంలో చాపకిందలాగా డెంగ్యూ కేసులు అయితే విస్తరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీల్లో అయితే కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. ఇప్పటికే క్వారంటైన్ లోని ఫీవర్ హాస్పిటల్లో కూడా ఇన్ పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ సంఖ్య అయితే పెరుగుతానే ఉంది. మనకు 2019లో ఇలాంటి అవుట్ బ్రేక్ చూసాము. దాదాపుగా 10,000కు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 2022లో కూడా చూసాము. అయితే ప్రస్తుతం కూడా డెంగ్యూ అవుట్ బ్రేక్ అవుతుందని చెప్పేసి మళ్ళీ 2019 లాగా కేసులు రిపీట్ అవుతాయని చెప్పేసి కూడా అటు డాక్టర్స్ కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా అయిపోయిన తర్వాత జూలై స్టార్టింగ్ లోనే ఇన్ని కేసులు నమోదు అనేది ఇది మొదటిసారి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అలాగే WHO కూడా తెలంగాణ వైరస్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఉండాలని చెప్పేసి అప్పుడు WHO కూడా తెలంగాణకి అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. జిహెచ్ఎంసీలో కూడా హోటల్ మీద వాటర్ నిలవడము, సో ఇవన్నీ కూడా చూసినట్టయితే ఆ టైగర్, దోమ పెంపు ఇవన్నీ కూడా దీనికి చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా సిటీలో జిల్లాల్లో చూసుకున్నట్టయితే వికారాబాద్ కావచ్చు, మేడ్చల్ కావచ్చు, అలాగే భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కూడా విపరీతంగా కేసుల సంఖ్య అయితే పెరుగుతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికే అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అన్ని హాస్పిటల్స్ లో కూడా మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. సో అంతే బెడ్ కూడా ప్రజా థ్యాంక్ యూ ప్రవీణ్.